మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రము నిన్ను నన్ను ఎప్పుడు మరవని వాడుకున్నాడు. ఒక తల్లైన మరచునేమో, అందువల్ల చక్కటి పాట పాడతాం. తల్లిలాగా ఆయన లాలించేవాడుకున్నాడు, తండ్రిలాగా ఆయన మనను పోషించేవాడుకున్నాడు. ఈరోజు కుటుంబాన్ని కూడా ఆ విధంగా శాంతం గారి విషయంలో కూడా నాకు తెలియదు. చిన్నప్పుడు కూడా నా ఊహ కూడా అంత అవగాహన లేదు. శాంతం గారి యొక్క యజమానుడు బావగారు మరి ఏ విధంగా మరణించారు, ఏ విషయంలో మరణించారు నాకు అంత తెలియని పరిస్థితి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వారి యొక్క కుమారులను పెదనాన్నగారు ఏలే గారు తోడుండి కుటుంబానికి ఎంతగానో ఆదరకరంగా ఉండి ఆ విధమైన వివాహాలు జరిగించడానికి దేవుడు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ కుటుంబాన్ని నీవు మర్చిపోవచ్చేమో దేవుని సన్నిధి, నీ విడిచిపెట్టవచ్చేమో దేవుని సన్నిధి, కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. దేవుడు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఈ కుటుంబాన్ని మనలను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ప్రతి బలహీనతలో ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డలకు కూడా దేవుడు తోడుకుంటూ వారిని ఎంతగానో ఆదరించేవాడుకుంటున్నాడు. కనుక మొదటి మాట, దేవుడు నిన్ను మరవలేదు. కీర్తన గ్రంథములో 115వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకుంటే, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, యెహోవా మమ్మల్ని ఆశ్రయించున్నాడంటే దావీదు భక్తుడు అంటున్నాడు. దేవుడు మనల్ని మర్చిపోలేదు, దేవుడు మనల్ని మరలా ఆశ్రయించుకునే వాడుకున్నాడు. ఈ కుటుంబాన్ని మరలా దేవుడు బలపరిచిన వాడుకున్నాడు. కనుక యెహోవా మమ్మల్ని ఏం చేయలేదంట, మర్చిపోయేవాడు కాదు. మానవుడు కాదు ఆయన మర్చిపోవడానికి, లోక సంబంధమైన మనిషి కాదు ఆయన మర్చిపోవడానికి. నీ క్రియలను, నీ ఎడల ఉన్న ప్రేమను, నీ మాటలను, నీ పుట్టుకను, నీ జీవిత విధానాన్ని అంతటిని మర్చిపోవడానికి ఆయన మానవుడు కాదు. మనం చాలాసార్లు అనుకుంటాం, ఎంత చేశానో తెలుసా, దీనికి ఎన్ని రకాలుగా చూశానో తెలుసా, ఈరోజు నేను ఎవరినో తెలియకుండా ముఖం తిప్పుకుంటూ వెళ్ళిపోతుంది, కనీసం పలకరించట్లేదే, ఎంత మారిపోయింది, ఎంత మర్చిపోయిందని ఎంత బాధపడతామో తెలుసా. నిజమే, ఎంతోమంది ఎడల మనం ప్రేమ చూపిన వారికి ఉన్నాం, ఎంతోమంది ఎడల మంచి ఆదరణ కలిగి చూపించిన వారికి ఉన్నాం, ఎంతగానో వారిని ప్రోత్సహించిన వారికి ఉన్నాం, కానీ వారందరూ కూడా అవన్నీ మర్చిపోయారు. నువ్వు నాకు ఎప్పుడు పెట్టావు, నువ్వు నన్ను ఎప్పుడు చూస్తావు, నువ్వు నన్ను చూసేవేంటి, నీ బతుకే సరిగా లేదనుకుంటూ పరిస్థితులు మారాక మాటలు కూడా ఏమైపోతాయంటే మార్పు వచ్చేస్తుంటాయి. ఇబ్బందికరమైన సమయంలో లోకలు మారుతుంటుంది. అన్నీ బాగున్నాక బాగోకపోతే అన్ని నీవు అంటారంట. కనుక ఈ లోకం యొక్క స్థితి అన్నీ బాగున్నప్పుడు, అన్నీ బాగోలేనప్పుడు అన్నీ నువ్వు అయి ఉన్నావు. ఇప్పుడు అన్నీ బాగున్నాయి, ఎవరు నువ్వు అనే పాడుకు వచ్చింది. మర్చిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు మరవని వాడుకున్నాడు, విడువని వాడుకున్నాడు. నేను నిన్ను మరవను, నేను నిన్ను విడువనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అయితే రెండో విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, లోకాసు సువార్త 16వ అధ్యాయము. దేవుడు మరవని వాడుకున్నాడు. మరలా దేవుడు ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఈ జ్ఞాపకార్థ కూడికలో అనేది మనం ఆలోచించుకుంటే, లోకాసు సువార్త 16వ అధ్యాయము 25వ వచనము. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగున లాజరు కష్టం అనుభవించినను జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చాలు. దేవుని బిడ్డల కూడా మన యొక్క జీవితాల్లో ఈ సందర్భము ప్రతి జ్ఞాపకార్థ కూడికల్లో గుర్తు చేయకుండా, జ్ఞాపకం చేయకుండా మనం ముగించలేని వరకు ఉంటున్నాం. ఏంటి ఆ సందర్భం అంటే, లాజరును ధనవంతుని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట 25వ వచనం మరోసారి చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించుతివి, అలాగునే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకో. లాజరు యొక్క స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో.
కుటుంబీకులు శాంతం గారు వచ్చి ఎలాగైతే తన కుమారుడు జ్ఞాపకం చేసుకుంటున్నారో, అయ్యో నా కుమారుడు నా కళ్ళ ముందు ఎంతో ప్రేమను కనపరిచాడు, ఎన్నెన్నో విధాలైన ఆదరణ కలిగిన వాడుకున్నాడు, ఎన్నో ప్రేమ కలిగిన వాడుకున్నాడు, బలహీనపడ్డాడు, ఇవన్నిటిని కూడా ఎలాగైతే గుర్తు చేసుకుంటుంటామో, ధనవంతుడితో దేవుడు మాట్లాడుతున్నాడు, ధనవంతుడా నీ కళ్ళ ముందు ఉన్న లాజరు ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. ఈరోజు గతానంతటిని మర్చిపోతూ ఇంత బాధపడుతున్నావే, ఎంత కష్టపడుతున్నానే, ఈ అగ్నిలో నేను ఇంత బాధపడుతున్నాను అనుకుంటూ తలుచుకుంటున్నావే, ఒకసారి లాజరు యొక్క కష్టాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. లాజరు నీ కళ్ళ ముందే ఉన్నాడు. లాజరు నీ కళ్ళ ముందు ఎంత బాధపడ్డాడో, ఆ అనారోగ్యంతో, ఆ బలహీనమైన పరిస్థితులతో, ఆ పుండ్ల మధ్య భయంతో ఆహారం లేని వాడుగా అనారోగ్యంతో బాధపడుతుంటుంటే వాడు దరిద్రుడు అనుకుంటూ చూచేవే తప్ప ఏ రోజు కూడా వాడికి ఆహారం పెట్టినది కానీ వాడిని ఆదరించినది కానీ లేదు. కానీ నువ్వైతే నీకు ఇష్టమైనట్లుగా జీవించావు, విలువైన వస్త్రాలు ధరించావు, విలువైన ఆహారం తిని వాడుకున్నావు, విలువైన బ్రతికి నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, నా బ్రతుకు నాది, నా కష్టాచిత నాది అనుకుంటూ ఎదటి వారిని ఎప్పుడు కూడా చూడని వాడుగాను, ఎదటి వారి ఎడలు ఎప్పుడు కనికరాన్ని కనపరచని వాడుగాను ఉన్నావే. కానీ లాజరు మాత్రము ఆ కష్టాల్లో, ఆ బలహీనమైన పరిస్థితుల్లో, ఆ అనారోగ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుని యందు నమ్మకమైన వాడుగా ఉన్నాడు. దేవుని యందు ఎంతో విధేయత కలిగిన వాడుకున్నాడు, దేవునికి చిత్తానికి లోబడిన వాడుకున్నాడు, దేవుని యందు ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయలేదు. దేవుడు అంటే ఆ ధనవంతుని అలా ఉంచాడు, నన్ను ఎందుకు ఎలా ఉంచాడు అనుకుంటూ దేవుని మీద ఎప్పుడు సనుక్కోలేదు. కానీ ఒకరోజు ఇద్దరు కూడా మరణించారంట. మనందరూ తెలుసు, ఇద్దరు కూడా మరణిస్తే ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? నరకంలో అగ్నిగుండంలో కాలుతూ వేతం చెంది బాధపడుతూ ఉన్నాడు, ఎంతో కేకలు వేస్తున్నాడు, అయ్యయ్యో నాకు కన్నేస్తమో చిటిక నీళ్లు మంచినీళ్ళు కూడా దొరకట్లేదని బాధపడుతూ ఉంటున్నాడు. కానీ ఈ లోకంలో ఉన్న పేదరికంగాను అనారోగ్యంతోనూ ప్రియులు వెంకటేష్ గారు లాగా కొంత బలహీనమైన పరిస్థితులను ఇప్పుడు మనకున్న నిరీక్షణ ఏంటంటే ఆయన అబ్రాహాము రొమ్మును ఆనుకుని వాడుకున్నాడు. ఈరోజు ఏంటో కాళ్ళు నొప్పులు అంటూ, నడుము నొప్పులు అంటూ బాధపడిపోతున్నాం మనం మన యొక్క మృతులైన వారందరూ కూడా వాళ్ళు ఏమై ఉన్నారంట? నిత్య విశ్రాంతిలో ఉన్నారు. కష్టాల నుండి విడుదల పొందారు వాళ్ళు, ఈ లోకసందమైన సమస్యల నుండి విడుదల పొందారు, ఈ లోకసందమైన పాపపు విధానాలన్నింటినీ విడుదల పొంది ప్రభువునందు మృతులైన వారుకున్నారు కనుక వారు ధన్యులు. ఎంత మంచివాడండి, ఎంత గొప్పవాడండి, ఎంత ధన్యుడండి, మంచిగా చనిపోయాడండి, ధన్యుడండి అతను. దేని వాక్యం కూడా అంటుంది, ముందు మృతులైన వారు ధన్యులంట. మనకంటే ఎవరు ధన్యులు? లోకంలో కొంతమంది చెప్తారు కదా, చనిపోయిన వాళ్ళే అదృష్టవంతులంట, చనిపోయిన వాళ్ళే మంచి వాళ్ళంట. నిజమే, వాళ్ళందరూ మంచి వాళ్ళు కనుక దేవుడు ముందుగా తీసేసుకుంటున్నాడు. మంచి వాళ్ళు ముందుగానే వెళ్ళిపోతారు. ఈరోజు నిన్న రోజు ఎవరో కావిడి చిక్కుడుకాయలు తీసుకొచ్చి ఇచ్చింది. పాది నిండా చిక్కుడుకాయలు ఉంటాయి, కానీ పిందులు అలా ఉంచేసి తయారైన కాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంటుంది. మంచి వారందరూ కూడా దేవుడు ఏం చేస్తారంటే ముందుగా కోయడం జరుగుతుంటుంది. నిజమే, ఈరోజు ఈ కడపడి దినాల్లో చాలామంది మంచి వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ముందు అసూయపరులు, స్వార్థపరులు, కపటమైన జీవితాలు జీవించిన వారు, దరిద్రులైన మనం మాత్రం భూమి మీద ఉంటా ఉన్నాం. చావు రాదు, చావు నాకెందుకు వస్తలేదు అనుకుంటూ బాధపడతాం మనం. చావు ఎందుకు రావట్లేదు మనకంటే ఈ లోకంలో ఇంకెన్నెన్నో బాధలు, ఎన్నెన్నో కష్టాలు మనము రుచి చూడవలసిన వరకు నరకవేంటో ఇక్కడే రుచి చూపిస్తాడు దేవుడు. దేవుని బిడ్డకొని మనకి జీవితాల్లో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ధనవంతుడా, నీ ఇష్టానుసారంగా దేవునికి సంధికి దూరం అయిపోయి విలువైన ఆదివారం అని కానీ విలువైన జీవితాలను కలిగి ఉంటూ ఎప్పుడు కూడా ఎదుర్కొన్న లాజర్ని కనపడలేదు. కానీ ఈరోజు బాధపడుతూ ఒకసారి గుర్తు చేసుకో. నీవెలా బ్రతుకుతున్నావో పాట పాడారు, ఇప్పుడు వచ్చాక పాట పాడారు. ఈ లోకంలో మనం ఏమి తీసుకుపోలేము,
కానీ దేవుని యొక్క అకౌంట్లో ధనములో ఎప్పుడు జమ అవుతుందంటే ఎప్పుడైనా ఈ నెలలో ఈ శ్రమ దినాలు చెప్పి రోజు నా దగ్గర గోజాడుతున్నావే, నా సన్నిధిలో ఉంటూ ఉన్నావే, ప్రార్థన చేసుకున్నావే, నా పేరు చెప్పిన ఎవరికైనా గిన్నెడు చల్లిచ్చావా, నా పేరు చెప్పిన ఎవరికైనా భోజన పెట్టావా, నా పేరు చెప్పిన ఎవరికైనా ఏ విధమైన సహకారం ఉన్నావా, నీకు నువ్వుగా సుఖంగా బతికిపోయి విలువైన వస్త్రాలు తింటూ వేసుకుంటూ విలువైన ఆహారం తింటూ చక్కగా గదిలో మేడగదిలో ఉంటుంటే నీకు మాత్రం ఇక్కడ పరలోకం పైన మరణించిన తర్వాత కూడా పరలోకం వచ్చేయాలంట. ఇదా దేవుడు కోరుకునేది. నువ్వు అనుకున్న వాళ్ళకి తండ్రినైనా ఇక్కడ ఎలాగైతే సుఖంగా ఉన్నాను అక్కడ కూడా సుఖంగా ఉండేది దేవుడు అలాగ ఇవ్వడం. ఎప్పుడైతే ఎదటి వారి కొరకు ఆలోచన కలిగిన వాడుకున్నావు, నా నామమున గిన్నెడు చల్లులిచ్చిన దానికి నేను ప్రతిఫలమిస్తానని చెప్తా ఉన్నాడు. కొంతమంది దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఆకలి కలిగి ఉంటే రండి నా తండ్రి చేత, చూడండి, నా తండ్రి చేత ఆశించబడిన వాళ్ళారా మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని మీరేం చేయాలి, స్వతంత్రించుకోనండి. ఎవరు వెళ్ళంటే చెప్పండి, ఎవరు వెళ్ళంటే ఇదిగో నేను ఒక పర్యాలు ఆకలి కలిగి ఉన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు, దప్పి కలిగి ఉన్నాను, మీరు నాకు దావత తీర్చిన వరకున్నారు, నేను వస్త్రహీనుడు ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చిన వరకున్నారు, రండి మీ కొరకు సిద్ధపరచాను. ఈరోజు లిస్ట్ రాసుకో. నువ్వు మీ జీవితంలో ఎంతమందికి ఎన్ని విధాల సహాయం సహకారాలు అందించిన వరకున్నారు, ఎంతమందికి ఎన్ని పర్యాలు భోజనం ఏర్పాటు చేస్తున్న వరకు ఉన్నారు. పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవాలంటే యేసునందు నువ్వు రక్షించబడవలసిన దానికి ఉన్నావు. ఈ లోకంలో ధనవంతుడుగా ఉన్నాను, పేదవాడిగా ఉన్నాను, ఏది శాశ్వతం కాదు. కానీ ఏది శాశ్వతం అంట? మంచితనమే శాశ్వతం, దేవుని యొక్క ప్రేమయే శాశ్వతం, దేవుని యొక్క రక్షణే శాశ్వతం. కనుక ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ధనవంతుడా నువ్వు ఎలా బ్రతుకు ఒకసారి గుర్తు చేసుకో. నీ కళ్ళ ముందు ఎన్ని పర్యాలు బలహీంచుకున్నాడో నాకెందుకు అనుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఏ మాత్రం అతన్ని పట్టించుకోలేదే. దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది, కనికరం కలిగిన వారు ధన్యులు. చెప్పండి, కనికరం కలిగిన వారు ధన్యులు, వారు కనికరం పొందుకుంటారు. నువ్వు కనికరం కలిగి ఉంటేనే కదా నువ్వు కనికరాన్ని పొందుకుంటావు. నువ్వు ఏ కొలతతో నువ్వు కొలుస్తావో అదే కొలతతో దేవుడు కొలుస్తాడంట. నువ్వు ఏమిస్తావో దేవుడు నీకు అదే తిరిగిస్తాడు. ఏ విధంగా జీవిస్తావో నువ్వు అదే జీవితాన్ని దేవుడు అనుగ్రహించేవాడుకుంటాడు. పెద్ద లోకంలో మాట ఉంటుంది, కర్మ ఫలం అనేది. అంటే నువ్వు ఏ కర్మ అయితే ఏ క్రియ అయితే నువ్వు కలిగిన దానికి దాని తగ్గ ఫలాన్ని పొందుకుంటావు. అందువల్ల ఈ వాక్యం కూడా అదే అంటే ప్రకటన గ్రంథంలో, ఈ లోకంలో ప్రభువునందు మృతులైన వారు ధన్యులు, వారు నిత్య విశ్రాంతిలో ఉన్నారు, వారి క్రియలు వారి వెంట ఏమి వెళ్తాయి. ఈరోజు వెంకటేష్ గారు వెనకాల అయితే మన పితృలు ఎంతోమంది మరణించారు. మా ఏలెస్ గారు, పెద్ద ఏలెస్ గారు కానీ చిన్న ఏలెస్ గారు అందరూ మరణించారు. ఏం తీసుకెళ్లారంటే వారి క్రియలు వారి వెంట వెళ్ళినవే. వారి మంచితనం, వారి అనేకులకు సహకారము, ప్రేమ వారి వెంట వెళ్ళినాయి. ఈరోజు నీ వెనకాల ఏమొస్తున్నాయి? ఈరోజు నీ వెనకాల ఏమొస్తున్నాయి? నా వెనకాల ఎంతమంది ఉన్నారంటే వీళ్ళందరూ కూడా ఒక ఆయన అన్నాడు, వీళ్ళందరూ కూడా అక్కడ ఆగిపోయేవాళ్ళే, మట్టేసి వచ్చేసేవాళ్ళే, దూరం కూడా వదిలేసేవాళ్ళే. నీ వెనకాల ఎవరు రారు, వాళ్ళు ఎవరు కూడా రారు. అందరూ కూడా తలకో బెడ్ వేసి 100 మంది వచ్చేసారు. బెడ్ వేసేసారు. ఫాస్ట్ గారు వచ్చి ముందు మట్టి బెడ్ వేసారు. అందరూ వచ్చి తలకో బెడ్ వేసేసుకుని చేతులు కడుక్కొని వెళ్ళిపోతున్నారు. అయ్యో అయ్యో ఇక్కడ వదిలేసారు ఏంటంటే అక్కడ అంతే, ఎవరు నీతో రారు. ఈరోజు నీతో వచ్చేది నీ క్రియ, నీతో వచ్చేది నీ విశ్వాసము, నీతో వచ్చేది నీ దేవుని ఎడలో ఉన్న ప్రేమ, భక్తి జీవితం మాత్రమే. అట్టిది నీకు రావాలంటే ఈ లోకములో నీవేం కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. నీ భక్తి జీవితం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించుకో. దేవుని ఎదురు ఎలాగుంటున్నావు ఒకసారి ఆలోచించుకో. నీ ఎదురుకుండా సేవకులు ఎంతగానో వాక్యం చెప్తుంటే నాకెందుకులని కొన్ని తలుపులు వేసుకుంటే, నాకెందుకులని లోపల ఉంటుంటే ఒక దినాన దాని తగ్గ ప్రతిఫలము నువ్వు అనుభవిస్తావని గుర్తు చేసుకో. ధనవంతుడా ఒకసారి గుర్తు చేసుకో, మర్చిపోయేవేమో.
వాడి కర్మ ఆడు అలాగున్నాడు అనుకుంటూ లాజరును చూసి ఎంతగా అపాసించుకుని ఒకసారి గుర్తు చేసుకోవాలంటూ ఉన్నాడు. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. లోకాసు వార్త 24వ అధ్యాయము. లోకాసు వార్త 24వ అధ్యాయం 7వ వచనము. మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడో దినమందు లేవవలసి ఉన్నదని ఆయనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి, దేవుని యందు శ్వాస కలిగిన మనము ఆయనకి ఇష్టమైన వారికి ఉండడానికి యేసయ్య ఏ విధంగా ముందుగానే చెప్తున్నారు. జ్ఞాపకం చేసుకున్నాండి, నా కోసం మీరు కలవరపడవద్దు, నా కోసం మీరు ఏడవలసిన అవసరం లేదు, నా కోసం సమాధి దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదు. ఏంటంటే నేను మరణించి మరలా మృత్యుంజయుడే తిరిగి లేవబోతున్నాను, నేను మరణించబోతున్నాను. మనిషి కుమారుడు మనుషులందరి చేతకి అప్పగించబడుతున్నాడు. వారందరూ నన్ను చిత్తహింసలు చేసే వరకు ఉంటారు, వారందరూ నన్ను సిలువ వేసే వరకు ఉంటారు. నేను మరణించబోతున్నాను, అయినను నేను తిరిగి లేస్తాను, నేను మృత్యుంజయుడే తిరిగి లేచే వరకు ఉంటానని దేవుడు చెప్పిన మాటలన్నిటిని కూడా మర్చిపోయి మూడో దినాన మగ్ధలేని మరియు కొంతమంది స్త్రీలు ఏం చేశారు చెప్పండి? కొంతమంది స్త్రీలు ఏం చేశారు? సమాధి దగ్గరికి వెళ్ళారు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. సమాధి అంతా శుభ్రపరచుకోవాలని సుగంధ ద్రవ్యాలను తీసుకుని వెళ్ళిపోయారు. దేవునికి దూత అంటుంది, అమ్మా ఆయన మీతో చెప్పినది మీరు మర్చిపోయారా? సమాధి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆయన మీతో చెప్పినట్లుగా నేను తిరిగి లేచాడు. సమాధి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏంటంటే యేసు ప్రభు సమాధిలో లేడు. నీవు ఎవరి ఎడలైతే ప్రేమ కలిగిన వరకు ఉన్నావో వారు సమాధిలో లేరు. సమాధుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. దేవుని ఆత్మ చెప్పండి, దేవుని ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వచ్చిన ఈ ఆత్మ మరలా దేవుని దగ్గరికి వెళ్ళింది.